Free Fire India. హలో ధీరజ్. హలో హలో నాయుడు. హలో 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 వస్తుందిరా వాయిస్? వస్తుందయ్యా, వస్తుంది. తెలియదు జనరల్గా ఫస్ట్ టైం. నీకు తెలియదులే కానీ అందరికీ ఒక లైక్ ఇచ్చి, అందరికీ సరదా ఒక లైక్ ఇచ్చే. ఆకాశీ గడికి ఇచ్చా, అందరికీ ఇచ్చేవయ్యా. ఇప్పుడు ఇస్తే అరిగిపోతావు ఏంటి? పాత ఇచ్చగలను కానీ మరీ చిరాకు ఉంది ఈసారి. కదలరా? కదిలేడు కదిలేడు. అయ్యే చూసావా నవీన్ అట్లే వావ్ మూమెంట్ ఫస్ట్ రౌండ్లోనే ఒక వావ్ మూమెంట్ చూసాను ఇప్పుడు. ఆకాశీ గడు పిలిచి వేసాడు బాగానే, వాళ్ళ టీంకి బాగా తగ్గించాడు. కాకపోతే ఇప్పటికి ఉన్నారు. అదో ఆ స్క్వాడ్ ఆడద్దు అనుకుంటాను, చూద్దాంలా. ఏమో లాస్ట్ సెకండ్ దాకా ఏ స్క్వాడ్ ఆడద్దు ఎవరికి తెలియదు అయ్యా. అదే అందరికీ లైట్ వెళ్ళిపోయి ఇద్దరు ముగ్గురు చనిపోయారు. అలాగా ఏది ఇక్కడ నో మోర్ అనేవాడు ఆ కిల్లు కూడా చనిపోయాడు. ఓకే వాళ్ళు ఆడదాం మెచ్చుకోవాలి. అయ్యా నీ వాయిస్ మరీ స్లోగా వస్తుంది అయ్యా. తెలుసు కదా నా గేమ్ ఎలా పని చేస్తుంది నీకు. సర్లే మరి ఏం చేస్తాం కానీ చూడు ఇక్కడ తిరిగేస్తున్నారు. ఒకడే ఉన్నాడు, ఒకడే చేస్తాను ఎంత పాపం. E4X ప్యాన్లు ఓపెన్ తిరుగుతున్నాడు. ఆడదాం ఈ ఆకాశ స్క్వాడ్ నిన్న ఆడతానని చెప్పింది, ఇవాళ వచ్చిందిరా బాబు. ఎంత ఎత్తుకుంటే నాకే పోతా బాబా. ఇంకా ఎవరు ఆమె జోన్ మేనేజ్మెంట్ లేదురా. ఇంకేం చేస్తాం. చూద్దాం అదే నాకు తెలియదు అయ్యా. ఇప్పటిదాకా నేను టాప్లో ఉంటాను. నవీన్ 327 చూడు ఎలా 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 లేపుతుందంటే అలా లేపుతుంది. యూఎంపీ ప్లేయర్ అనుకుంటా. నువ్వు అక్కడ అవడం లేపుతున్నా ఆడిచ్చేస్తాము. యువతలు ఇద్దరు అవతల అయిపోయారయ్యా. కొడితే ఈజీ అయిపోద్ది. గుడ్ వన్ వెళ్తుందా? నాకైతే బేగ అయిపోవాలని ఉందయ్యా. బేగ అయిపోతే నేను ప్రశాంతంగా నెక్స్ట్ మ్యాచ్ వెయిట్ చేశారయ్యా. అయినా ఆ టీం 6 గంటలకు వచ్చేస్తాను, 7 గంటలకు అన్నా. ఎందుకు ఈ షోయింగ్ నాకు అర్థం కాదయ్యా. పడుతుందయ్యా కాకాసి నాగిద్దయ్యా. గిల్లో వెయిట్ చేసుకుంటారా? ఒక 2 వారాల్లో లెవెల్ 5కి వచ్చాను. ఇంకో 2 వారాల్లో లెవెల్ 6కి వెళ్తున్నాను. నవీన్ తర్వాత నో మోర్. ఎంతెంత అక్కడ అయిపోతుంది.
1v1 సిచ్యువేషన్ అయ్యా. ఒకసారి నీ మైక్ ఆఫ్ చేసి ఆన్ చేయి. రీసౌండ్ ఆన్ చేయరే. గెలుస్తారయ్యా. నవీన్ ఆడిస్తాడు. హలో మైక్ ఆన్ కరో. హాయ్ హలో బాయ్. సర్లే చూద్దాం. హలో నాయుడు, కెన్ యూ సీ? ఓకే ఓకే. ఐ ఆల్సో. ఒకనే ఉంటే బోరింగ్ ఉంటుంది అయ్యా చూడడానికి. ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు. నేనే పిక్చర్లో మాట్లాడతాను. యూట్యూబ్తో మాట్లాడుతున్నాను ఆడియన్స్తో. అందుకనే ఇంత ప్రాపర్గా ప్రజెంట్ వాడట్లేదు ఏంట్రా ఎవరైనా. ఓ స్టాన్ ఇప్పుడు బాగా తీసాడు. కొట్టాడు కదా. నేను నవీన్ ట్రిపుల్స్ అయిపోయాడు. 1v1 ఓడిపోయాడు. 1v2 కొట్టాడు కదా. అరే ఏంటో ఇది అమ్మ అలా సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది. బాగానే ఆడుతున్నారు. కాకతీయ టీంలో మంచి కవర్ ఉంది. మళ్ళీ 3v3 ఒకేసారి చూసావా? ఫైట్ చూస్తున్నా ఇక్కడ. V4X ఆకాశ స్క్వాడ్ నీళ్ళు వచ్చేస్తుంది ఎవరికి. గెలిచేస్తారు వీళ్ళు. ఆకాశాలు గెలుస్తారు. చూద్దాం. అంత అనుకోలేమయ్యా. ఎందుకంటే ఇక్కడ PX4 ప్యానల్ ఇంతకుముందు చాలా ఆడాడు. చాలా బాగా ఆడతాడు. చూస్తున్నా స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళ టీంలో స్ట్రగ్లింగ్ ప్లేయర్ లా ఉన్నాడు. స్ట్రగ్లింగ్ ఇప్పుడు క్యారెన్ తీసుకున్నాడు. వాడట్లేదు. ఆనందం ఆడినంత వరకు ఆనందమే. వాడితే ఏం క్లాస్ చెప్పేస్తాను. వాడే అయిపోయాడు. అందుకే వాడేసుకుంటే నా సంబంధం లేదని చెప్పి. నవీన్ కూడా ఉడ్డిపేకరు. ఉడ్డిపేకర్ చూస్తాడు కొడతాడు. ఎవరాలు ఉడ్డిపేకర్ అనుకున్నావా? ఇదే ఏం లేదు. బయటికి వెళ్ళట్లేదు. చూస్తున్నాను అసలు టీం అవ్వచ్చు. టీం బాగా V4NX బాగా చుట్టండి. తప్పేది ప్లస్ కదరా. ఇప్పుడు 8 ప్లస్ అని చెప్పు. షార్ట్ ఇది రివైవ్ అంటే 1v2 ఆడుకుంటారు. గ్లోబల్ బ్లాక్ చేశాడయ్యా. ఇది ఇంటెలిజెంట్ షాట్ అంటే. అయ్యా టైం ఎంత? 7:30 అయిపోయిందా? ఇంకా 6 minutes ఉందా? ఆడండి అయ్యా. నా వాయిస్ రాదు కదా. ఎవరి సౌత్ స్క్వాడ్ కాదా? వేరే స్క్వాడ్
ఎందుకురా బాబు ఇప్పుడు మెసేజ్ చేస్తారు మీరు? నెక్స్ట్ మ్యాచ్ 7:30కి, ఇప్పుడు ఎందుకు? నువ్వు ఆడాడు బాగానే అడ్వాంటేజ్ అంటే నవీన్ ట్రిపుల్స్ అయిపోయాడు టీం బెస్ట్ ప్లేయర్. టీం దోస్తులు టీం మొత్తం బ్యాక్ లో చేస్తే వెళ్తే బిగ్ హ్యాండ్ అయ్యా 3-3 అయిపోయింది. 1v4 రైట్ సైడ్ ఎనిమిది వచ్చినా కూడా ప్రో బాలజీకి చానీకి ఎదురు అయ్యిందిరా. లెఫ్ట్ రైట్ వచ్చు కదా లెఫ్ట్ గేమ్ ప్లే నా గేమ్ ప్లే రాదు ఎవరికి కవర్ ఏమో లాస్ట్ సెకండ్ లో ఏదైనా జరగచ్చు, ఎవరో తెలుసు. ధనుబ్రో మంచి పొజిషన్ లో ఉన్నాడు. కాల్ వచ్చింది స్మోక్ మరి వాటర్ అనుకుంటా స్మోక్ ఎలాగా చెప్పుకోలేదు. ఇప్పుడే రైట్ సైడ్ నుంచి అరే పాపం రా 1v3 కొట్టాడు రా రైట్ రా. ఏమంటే ఇలా ఆడాలి అంతే బ్రో. చూద్దాం రా 3-3 కొట్టుకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కానీ జోన్ కవర్ అయ్యకపోతే మ్యాక్సిమం ఛాన్స్ కొట్టేస్తారు. చాలా బాగా ఆడి చెప్పాలంటే తప్పు రా 1v4 సిచ్యువేషన్ తేకూడదు అసలు. 1v4 తేడాలంటే ఇంకా తప్పనే చెప్తాను. జోన్ అడ్డింది కాబట్టి అయినా 1v4 తేకూడదు. ఒకటి చచ్చిపోయిన బాధ ఉండదురా. ముగ్గురు అయిపోతే నేను గేమ్ ఫోకస్ మోడ్ లోకి వస్తే పాజ్ అవుతుంది. చాలా పెద్ద పని చేశారు ఇక్కడ. మంచి ప్లేయర్ అట. కొట్టారు పక్కన పెట్టు. నీ వాయిస్ నాకు వినపడదయ్యా. నువ్వు ఎంత అరిచినా ఎందుకయ్యా అరుస్తున్నావు? నేను నీకు చెప్పు. నీకు వినపడదా? నీకు వినపడదా? నాకు వినపడదు. అంటే వేరు నువ్వు ఎక్కేతావయ్యా. నీ గురించి ఎవరికి తెలీదు. వెళ్తావు అప్పుడప్పుడు అనుకోకుండా ఆడికి బుర్ర ఇచ్చేస్తావు. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా బుర్ర ఇచ్చిన నేను వంట రెడీగా ఉంటా. మీకు కూడా నచ్చింది కదా. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశారు. రౌండ్ 2 చూద్దాం ఎలాగాడుతావు. ఎవరు రౌండ్ అవతల పక్క గెలిచింది ఎవరు ఏమో. ఇప్పుడు ఎవరి టీం గెలిస్తే వాళ్ళతో ఎట్టామో అనుకుంటాను. కానీ వాళ్ళతో పెట్టనులే. నెక్స్ట్ వచ్చి పెడతాను. వీళ్ళకి వేరే టీంతో పెడతాను. ఏదా వాళ్ళు బాగున్నారు. వీళ్ళతో ఆడితే ఈజీగా అయిపోతుంది మ్యాచ్. గెలిచేస్తారంటావా? కాకాశీ గారితో తెలియదు కానీ అవతల పక్క వాళ్ళతో గెలిచేస్తాం. నిన్న ఆడిన 2 స్క్వాడ్లు చాలా చిన్న స్క్వాడ్లు రా. మీది కూడా చాలా చిన్న స్క్వాడ్ చెప్పాలంటే. నువ్వు ఒకడే ఉన్నావు. నేను ఒకరిని ఎడిపోయి సరిపోయి ఇదండి అక్కడ. చాలా తెలుసా 1v4 ఆడడానికి. అవునా? అయ్యిందేమో కానీ నిజంగా సోలో టోర్నమెంట్ అవుతే వచ్చే రికార్డింగ్ అయిపోయింది. ఎలా రా చూస్తున్నాడో లేదో తెలియట్లేదు. నెక్స్ట్ లేదురా కానీ ఆడలేకపోతే తప్పకుండా పిఎస్ఓ ఫ్యాన్కి గెలుస్తారు. వాళ్ళు కంబ్యాక్ అయిపోతే అయిపోయింది. నాకు
మళ్ళీ స్టానీ బ్రో 1v4 ఇది మళ్ళీనా? ఏట్రా అరే ఫీల్ అవుతాడు రా ఫీల్ ఆడిచ్చాడు నో మోర్ ఊరు రెడ్ లాగేసాడు మొత్తం సూపర్ చూసా వెయిట్ చేసాడు చూడలేదు వెయిట్ చేసాడు లాస్ట్ స్టాండింగ్ గడికి హెడ్ లాగేసాడు డెజర్ట్ తోటి ఫస్ట్ హెల్మెట్ చేస్తాడు తెలుసా నో మోర్ నువ్వు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నావు కదా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఉంచు నేను స్క్రీన్ రికార్డింగ్ ఏం చేయట్లేదురా ఏ అయ్యా ఏమో నాది పోతే నీకు పనికి వస్తుంది చెయ్యొచ్చు కదా ముందు చెప్పొచ్చు కదా నువ్వు చేసుకుంటున్నావు కదా అని చేయలేదు నేను ముందే చెప్తాను అయ్యా నేను మ్యాచ్ ఏముంది నేను దీని తర్వాత ఎడిటింగ్ చేసుకుని మొత్తం పెట్టుకోవాలి కదా ఎందుకురా ముందే ఎనర్జీ ఎదురు ఫైట్కి వెళ్ళకుండా వాడుకోవచ్చు కదా ఏదో ఇందాక నుంచి ఎనర్జీ ఎదురు ముందే వాడేస్తా వాడుకోవచ్చు అని చెప్పినప్పుడు సరిగ్గా వాడుకోవడం రావాలయ్యా ఏ నా రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి అదే అర్థం రాగను మళ్ళీ ఇంకా వాళ్ళ టీమ్ గా సపోర్ట్ ఇస్తున్నట్టు లేదు నాకైతే ఇక్కడ వర్షం పడుతుందయ్యా నా ఫోన్ మీద వాటర్ ఉంది ఇప్పుడు బ్యాక్ అయిపోతుంది లెవెల్ కొడుతున్నా అర్థం కావట్లేదు ఆకాశ్ గారు చాలా తప్పులు చేస్తున్నాడే ఇలా వాల్ పడిపోతాడు ఎందుకు ఎంత సైలెంట్ గా ఆడుతున్నాడా బ్రో యా సైలెంట్ గా ఎవరైనా దొరికితే కొడేలా చెప్పనా వస్తే అవగొడేస్తండి లేకపోతే లాస్ట్ 1v4 మిగిలిపోతుంది టీమ్ లో అవతల కష్టపడుతున్నాడు టీమ్ లో అవతల పక్క ధను గేమింగ్ చూడు అప్పుడు 11 కిల్స్ ఇవతల పక్క స్టానీ బ్రో లోపలు ఉన్నాయి స్టానీ కిల్లులు లేవు కానీ కష్టపడుతున్నాడు డ్యామేజ్ చూద్దాం ధను 4000 బా అవతల పక్క కూడా కొట్టాడు 4000 అనుకో ఆకాశి అసలు ఏట్రా అసలు చాలా తప్పులు చేశాడు ఆడే డబ్బులు కట్టుకొని ఎంత దారుణం వచ్చి ఇలా అయిపోతున్నాడు ఎంత తప్పులు చేశాడు కింద వస్తే ఆకాశి మాత్రం సపోర్ట్ కింద పని అయిపోయి బాక్స్ సెవెంత్ షూటింగ్ ఇంకా ఓపీ బ్రో ఓపీ అయ్యా లాస్ట్లో ఇక్కడ వచ్చింది అయ్యా ఇది చండాలమైన మ్యాప్ అయ్యా అక్కడ నచ్చట్లే అయ్యా అప్డేట్ రాకుండా ఉంటే బాగున్నాను ఒక 2 సార్లు మెసేజ్ పెట్టేస్తాను వేరే 2 సార్లు పెట్టేస్తున్నారు మెసేజ్లు పెట్టగా నీకు అదే గులా అంటారు అరే నేను టైం టేబుల్ మెసేజ్ 7:30 రెడీగా ఒక 10 minutes లో రెడీగా ఉండండి అని చెప్పు రికార్డింగ్లో ఎవరు అయిపోయింది పైకి ఎక్కేసారు కనేట్ లేకూడదు అనుకోకుండా మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ చేసి డబ్బులు